అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు గుర్తు తెలియని దుండగులు వ్యాపారులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి, అన్నమయ్య జిల్లా రాయచోటిల కాల్పుల కలకలం అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే రాయచోటి మండలం మాధవరంలో ఈ కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అయితే వెంట్రుకల వ్యాపారము అలాగే పాత సామాన్ల వ్యాపారం చేసుకునేటువంటి ఇద్దరు వ్యాపారస్తులపై ఈ రోజు తెల్లవారుజామున హఠాత్తుగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయినటువంటి ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకునింది. అయితే కాల్పుల్లో రమణ అలాగే హనుమంతు అనే ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి. అసలు ఈ ఇద్దరిపై కాల్పులు జరిపింది ఎవరు, అసలు జరపాల్సినటువంటి అవసరం ఏంటి, అసలు ఈ చిన్న వ్యాపారం వెంట్రుకల వ్యాపారం చేసుకున్నటువంటి వీరిపై అంతగా తుపాకీతో కాల్పులు జరపడం ఎంతవరకు కరెక్ట్, అలాగే ఎవరు చేశారన్న దానిపై పోలీసులు కూడా సతమతం అవుతున్నారు. అసలు ఇటీవల జరుగుతున్నటువంటి రాయచోట్ల ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, ఘటనలు అన్ని కూడా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రాయచోట్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఒక ఉపాధ్యాయుడు మృతి, అలాగే ఒక మత ఘర్షణలతో పాటు ఈ రోజు జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన మొత్తం రాయచోటిలో ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు కావచ్చు, అలాగే ఆందోళన కలిగిస్తోంది స్థానికంగా ఉన్నటువంటి వారిపై. అయితే పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి కూడా అందరూ కోరుతున్నారు. అసలు ఈ రోజు జరిగినటువంటి కాల్పుల ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలియదనేది కూడా ఇంకా పోలీసులు వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు స్థానిస్తోంది. అసలు లైసెన్స్డ్ గన్స్ ఎంతమందికి ఉన్నాయి, లైసెన్స్ లేకుండా ఎంతమంది గన్నులు వాడుతున్నారు అనేది కూడా ఒక డేటా కూడా పోలీసుల దగ్గర లేకపోవడం కూడా మనం అనుమానించాల్సి ఉంటుంది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఈ కాల్పులు చేసింది ఎవరో త్వరలోనే కనిపెడతారా లేకపోతే సమయం తీసుకుంటారా అనేది అయితే మనం చూడాలి. ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ గన్స్ ఎవరైతే ఉన్నారో వారందరి లిస్టు కూడా ఫైండ్ అవుట్ చేయండి, అలాగే లైసెన్స్ లేకుండా తుపాకులు కావచ్చు గన్నులు వాడుతున్న వారి వివరాలు, అలాగే గన్నులన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితిని మరి చూడాలి. ఇద్దరు చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారాలపై ఈ రోజు హఠాత్తుగా కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలన్నది కూడా చూడాల్సి ఉంది. మరి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సి. మొత్తానికి ఈ కాల్పుల ఘటన మాత్రము తీవ్ర కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు వైశాలి. అయితే గాయపడిన బాధితుల కుటుంబ సభ్యులేమంటున్నారు? గాయపడినటువంటి వ్యక్తులు మాత్రం మాకు తెలియదు ఎవరు కాల్పులు జరిపారో, మేము ఎప్పుడు వారిని చూడలేదు, కానీ ఉన్నటువంటి హఠాత్తుగా వచ్చి మా మీద కాల్పులు జరిపి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారు ఈ గాయపడినటువంటి ఇద్దరు కూడా వెంకటరమణ అలాగే హనుమంత్ ఇద్దరు కూడా
తీవ్ర గాయాల పాలై అక్కడే రక్తస్రావం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఏదైతే అంబులెన్స్ లో రాయచోటికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అనంతరం కూడా కడప జిల్లా ఏదైతే కడపలో ఉన్నటువంటి రిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది మెరుగైన వైద్యం కోసం. అయితే వీరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రమాదం ఏమీ లేదని చెప్పి కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే బంధువులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారం చేసుకొని వెంట్రుకలు అమ్ముకొని పాత వెంట్రుకలు కొనుక్కొని ఇలా ఏదో చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మా మీద దాడి ఇలా గాల్పులు చేసేంత కక్ష కావచ్చు పగ కావచ్చు మాకు ఎవరితోనూ లేవు. కానీ ఇది ఎవరు అనుకుని మా మీద ఎవరైనా మా వారిపై దాడి చేశారా లేకపోతే నిజంగానే మా వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు కూడా అయోమయం అయితే వ్యక్తం చేస్తున్నారు. వైశాలి. థ్యాంక్ యూ రామచంద్ర.